బీజేపీలో ఏం జరుగుతుంది? చీఫ్ కుర్చీ కోసం నేతలు కుస్తీ పడుతున్నారా? ఆ ఇద్దరిలో అవకాశం ఎవరికి రానుంది? అసలు రేపో మాపో అంటూ ప్రకటనలు చేసి ఇప్పుడెందుకు నిలిపేశారు? కాషాయ పార్టీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయా? దీంతో అధ్యక్షుడి ప్రకటన ఇప్పట్లో లేనట్టేనా? తెలంగాణ కమలంలో కుమ్ములాట. మరింత ఆలస్యం కానున్న బీజేపీ చీఫ్ ఎంపిక. రేసులో ఇద్దరు నేతలు ఉన్నారని ప్రచారం. అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్, ఈటెల మధ్య పోటాపోటీ. ప్రస్తుత చీఫ్ పై కొందరు లీడర్ల అసంతృప్తి. అధ్యక్షుడి ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్న బీజేపీ. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మరికొద్ది రోజుల పాటు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలుస్తోంది. ఈ సమయానికి అధ్యక్షుడి ప్రకటన జరగాల్సి ఉంది. ఇప్పటికే కేరళతో పాటుగా పలు రాష్ట్రాలకు అధ్యక్షులు ప్రకటించారు. తమిళనాడులో కూడా అన్నామలై పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో అక్కడ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అయినా తెలంగాణలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా పార్టీ అధ్యక్షుడి ప్రకటన రేపో మాపో ఉంటుందంటూ రాష్ట్ర నేతలు తెగ హడావిడి చేశారు. కానీ తీరా చూస్తే అధిష్టానం తెలంగాణ నేతలకు షాక్నిచ్చింది. ఇప్పట్లో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండబోదని చావు కబురు చల్లగా చెప్పింది సర్కార్. ప్రస్తుతం బీజేపీ పెద్దలు జాతీయ అధ్యక్షుడిని ఎవరిని నియమించాలో పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి, పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా జాతీయ అధ్యక్షుడి ప్రకటన చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అధ్యక్షుడి ప్రకటనలో రకరకాల మలుపులు తిరుగుతుంది. రోజుకొకరి పేరు తెర మీదకు తెచ్చి పార్టీ క్యాడర్ను గందరగోళం చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ముఖ్యంగా ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కాగా మరొక పేరు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ ఇద్దరి నేతల మధ్య అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొందని పార్టీలో తెగ ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడయ్యాకే తెలంగాణలో బీజేపీకి ఊపు వచ్చిందని పార్టీలోని కొందరు నేతలు బాహాటంగానే అంటున్నారు. దీంతో బండి సంజయ్ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమనేది బండి సంజయ్ మద్దతుదారుల వాదన. ఇదే సమయంలో అధ్యక్షుడి రేసులో ఉన్న ఈటెల రాజేందర్ దీనికి పూర్తిగా భిన్నమైన తీరు. పార్లమెంటు సభ్యుడు కావడంతో ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు. అదే సమయంలో బీసీ వర్గానికి చెందడం, అందులోని బీసీలో అధికంగా జనాభా కలిగిన ముదిరాజు సామాజిక వర్గంకు చెందినవాడు కావటం ఈటెలకు ప్లస్గా మారింది. ఇక బండి సంజయ్, ఈటెల రాజేందర్కు అధిష్టానం ఆశీస్సులు ఉండటం విశేషంగా చెప్పొచ్చు. ఈటెల రాజేందర్కు ప్రధాని మోదీ అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బండి సంజయ్కు అమిత్ షాతో పాటుగా నడ్డా మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కాకుండా ఏదో ఒక రోజు అధ్యక్షుడు ప్రకటన చేయాల్సి ఉంటుంది కదా. అధిష్టానం వెంటనే కొత్త అధ్యక్షుడిని నియమిస్తే పార్టీ గాడిలో పడే అవకాశం ఉంటుందని కొందరు నేతలు వాదన. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాల్లో దూసుకుపోతూ ఉంటే బీజేపీ మాత్రం అధ్యక్షుడు ఎవరిని చేయాలో తేల్చుకోలేకపోతుందని పొలిటికల్గా ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. దీంతో ఎవరిని అధ్యక్షుడిగా ప్రకటించాలో అధిష్టానం కూడా అయోమయానికి గురవుతున్నట్లు ఒక ప్రచారము జరుగుతోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మరికొద్ది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లుగా ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.